ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినప్పుడు కన్నా కూడా ఇప్పుడు ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా, చాలా ఇదిగా, ఎక్కడికి వెళ్తే అక్కడ పాలు నీళ్ళ బంధం స్టెప్ వేస్తూనే ఉన్నారు. కేటీఆర్ గారిది డైలాగ్ ఉంటుంది, ఎరా పులి అన్నట్టు మిమ్మల్ని ఎవరన్నా ఎరా గవి అని పిలుస్తారా? ఇప్పుడు గవి అంటలేదు, ఎవరో ఆల్ఫా అంటారు. ప్రొడ్యూసర్గా సమంత గారికి ఎన్ని మార్కులు వేస్తారు? మీరు అంతే ఎంతకి ఇచ్చారు రేటింగ్ చెప్పండి? 10 out of చెప్పండి. అన్ని నాకే అప్ చెప్తున్నారు ఇలా. 10కి 10 పైన ఇస్తాను. 10కి 10 పైన. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు, దాంతోపాటు ఆర్టిస్టులని చూసుకోవడం ఇవన్నీ ఓకే అండి. బట్ సినిమాని మళ్ళీ ఆవిడే ఆ సాంగ్ని అసలు ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్స్ లో ఘోరంగా వాడిన సాంగ్ పరవశమే సాంగ్ అన్నమాట. జతగా ప్రతి జన్మకి నువ్వే చలి జానకి. అంటే చాలా మందికి ఆ సాంగ్ చాలా బాగా గుర్తుంది, నేను డైరెక్టర్ అని తెలియదు. అంతే, ఇదైతే నిజమే. అంటే నాకు కొంచెం కష్టం ఉందంటే ముందు నిలబడేవాడు మావాడే. సో చెప్పారు ముందు నిలబడేవాడు మీ వాడికి కూడా కొన్ని కష్టాలు వచ్చినాయి రీసెంట్ గా. మాట్లాడదాం దాని గురించి జస్ట్ 2 ముక్కలు. మీరు ఇప్పుడు చాలా సార్లు కలిసారు, వి ఆల్ నో విశ్వాంబరకు రాసుకున్నారు. సో ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు అసలు? ఆయన ఏం చెప్పారు? కార్తీక్ కానీ ఆయన లాస్ట్ వరకు అలా చూస్తూ ఉన్నాను. లాస్ట్లో మాత్రం ఇంకెళ్ళి మీద పడిపోయాను అంతే. పడిపోయి పడిపోయి ఫోటో తీసుకున్నాను. ఇంకో మా మామ సిస్టర్, మళ్ళీ మీరు మామ డార్లింగ్ అంటారు. నేనేమన్నా విశ్వాంబర గురించి అని చెప్పండి. విశ్వాంబర గురించి ఏదైనా చిన్న లీకే డైలాగ్ లీకే లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? అసలు టీజర్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు పీపుల్ వర్ నాట్ హ్యాపీ విత్ దట్ టీజర్. అది ఆల్రెడీ మీ దాకా కూడా నోటీస్ రావడం, తర్వాత దాని గురించి విఎఫ్ఎక్స్ గురించి చాలా కేర్ తీసుకోవడం జరిగింది. అలాంటి ఇంపాక్ట్స్ వచ్చినప్పుడు హౌ విల్ బి ది డిస్కషన్స్ ఎలా ఉంటాయి? అంటే అది రావడం వల్ల ఏమైందంటే ఓకే మనం గవిరెడ్డికి ఫేవరెట్ ఎవరు? గోపిచంద్ మల్లేని గారా, ప్రశాంత్ నీల్ గారా, వశిష్ఠ గారా? అంటే మీకు బాగా గుర్తుండిపోయిన సాడెస్ట్ థింగ్ అంటే ఈ స్ట్రగుల్స్లో అలాంటిది ఏదైనా ఉందా? ఏమండి ఇన్నేళ్ళ జర్నీలు ఎన్ని జరిగి ఉంటాయండి. ఫస్ట్ సినిమా సీతమందం రామసీతలతో పెద్ద ఒక హీరో కథ చెప్పాం, కథ ఓకే అయింది, అంతా ట్రావెలింగ్ చేసిన తర్వాత సడన్గా ఒక 1.5 years 2 years తర్వాత సినిమా క్యాన్సిల్ అయింది అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకా అది అంటే ఎలా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి కదా. అలాంటి కొన్ని గట్టిగానే జరిగాయి.